సూరిబాబు, వచ్చే ఎలక్షన్లో శ్రీరాములు గారు నిలబడి అంటున్నారు. నువ్వు నిలబడాలనేది ఆయన కోరిక, మా కోరిక కూడా అదే. అదిగో గుళ్ళో గంట కూడా మోగింది. అది ఎవడో కొట్టుంటాడు. అచ్చి ఇప్పుడు కదా తర్వాత ఇండియన్ మెల్ల వేసుకొని తిరుగుతున్నావు. దేశాన్ని ఇంతగా ప్రేమించే నువ్వు కూడా రాజకీయాల్లోకి రాకపోతే ఎలాగా? ఎందుకు పనికిరాని ఎదవలు కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు. సత్యం తుమ్మాడు. వాడిని నువ్వే కెలుగుతున్నావు. టైమింగ్ సెన్స్ లేకుండా తుమ్ముతున్నాడు. రేయ్, రాజకీయం అనేది బురద గుంట లాంటిదిరా. చూస్తా చూస్తా బురదలోకి ఎలా దిగుతాం. అంటే ఈయన దిగమనా నీ ఉద్దేశం? సూరిబాబు, నువ్వు దిగితే పందులు కూడా నందులు అయిపోతాయి. అది కాదు సూరిబాబు, మన పథకాలంటే నువ్వు తప్పకుండా ఒప్పుకుంటావు. ఒరే చెప్పండి రా. చిన్న పిల్లలకి ₹2 కిలో చాక్లెట్, వాళ్ళకి ఓటు హక్కే లేదు. ఇంటింటికి ఒక నానోకర్ ఫ్రీ. నీళ్ళు అమ్మిస్తావా? యూత్ కి ₹2 కిలో నిరోల్ ప్యాకెట్ల పథకం. వ్యభిచారం పెరిగిపోతుంది. పోనీ ₹10 ఇంటి సరుకులు, వాణిశ్రీ ఆరోగ్య పథకం. ఆవిడికి చెప్పు, ఎక్కి తొక్కి అంతేనంటావా? మీరెన్ని చెప్పినా నేను పాడనో విన్నో నిలబడినా. ఇందాకటి నుంచి వింటున్నాను. నేను నిలబడమన్నా నిలబడవా? నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నది ఒక భర్తగా చూడాలని కాదు, ఒక ఎమ్మెల్యేగా చూడాలని. చెవులు మూసుకుంటా. నాకు కూడా ఒక కోరిక ఉంది. ఒకసారి అటు పక్కొస్తావా? అలాగే. మొత్తానికి మన బూతుల వారు మంచి పేరు తీసుకొచ్చాడు. ఒప్పేసుకున్నాడా? మా వాడేడి గోపు మీద కొట్టి గోడ దూకి పారిపోయాడు. నా డబ్బు నాకు ఇచ్చేయండి. ఏం చేసావని డబ్బులు ఇవ్వడానికి? నీ మొహం చూసి ఫ్రీగా వస్తారా ఏంటి? బుడబొక్కలాడా. మరి నిన్ను కొట్టపడి సూరిబాబు, సూరిబాబు నేను నిలబడమని ఉంటే పారిపోతాడు. ఇక్కడ లేడు. చెంపు కూడా ఎవరంట? పరిగెత్తి ఆయుసు వస్తుంది తప్ప ఏం ప్రయోజనం లేదురా. అసలు ఎలా ఈ ఎమ్మెల్యేగా ఒప్పించడం? ఓ పని చేద్దాం. ఏం చేద్దాం? రేపు తిరునాళ్ళకి తీసుకెళ్దాం. అరే, వీళ్ళందరూ కలిసిపోతే భలే ఉంటుంది. ఏమయ్యా ఫోటోలు బాగా తీయగలవా? లైఫ్ సైజ్ ఫోటో లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా తీయాలి. ఏమయ్యా నీ దగ్గర ఏమైనా వైట్ డ్రెస్లు ఉన్నాయా? ఉన్నాయండి, కొలతలు కొంచెం అటు ఇటు అవుతాయి. పర్లేదులే, అడ్జస్ట్ అయిపోదాం. పట్రా. వైట్ డ్రెస్లు ఎందుకు? నేను చెప్తాను. మన ఊళ్ళో మన అందరం ఒక క్రికెట్ టీమ్ లో ఉండాలని. ఓకే. మెగాస్టార్ అంతా మనం అనుకున్నట్టు జరిగిపోతుంది. కొంచెం గట్టి చెప్పు, వినపడుతుంది. దండం పెట్టరా. అటు కాదు ఇటు. నేనెందుకు రాజకీయ నాయకులు పెడతారు దండం? రాజకీయ నాయకులు ఓట్ల కోసం దండం పెడతారు, నువ్వు పుణ్యం కోసం దేవుడికి దండం పెట్టు. సరే, దండం. మా బుడ్డోడు తాత పెద్ద ఇంటియోడు. ఇంటియోడు అల్లుడు బాబు. సూరిబాబు, అదేదో చిన్నపిల్లలు దేనికోసం పెట్టినట్టుంది. మార్చు, నవ్వు. అది. అరే, మన నరసింహనాయుడు. ఇక తొడగొట్టు. కొట్టా. అది. ఒక్క నిమిషం. మన దారిలోకి వచ్చేసాడు. ఫ్లయింగ్ కిస్. మేమంతా ఒకటే. ఓకే. ఇంక చాలు సూరి. మన శ్రీరాములు గారి పేరు మీద సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టాం. దాని మీద మేము అందరూ సంతకాలు పెట్టాం. నువ్వు కూడా సంతకం పెడితే పని అయిపోతుంది. సూర్యనారాయణ. అబ్బా, ఇది కూడా స్టైల్ గానే పెట్టావు.